హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే నేను కొబ్బరి చట్నీ నేను ఏ విధంగా చేస్తాను అన్నది అయితే చూపిస్తున్నాను. ఈ శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు వేపిన ఉంటాయి, కొంతమంది గాంధీ శనగలని కూడా అంటారు. ఇవైతే పొట్టుతో ఉంటాయి కదా, ఇవైతే హెల్త్కి ఎంత మంచిదంటే హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అనమాట. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇవి తీసుకుంటే చాలా మంచిదంట. నేనైతే ఈ మధ్యనే చదివాను అనమాట. నేనైతే చట్నీలో యూజ్ చేస్తాను. ఒకసారి అయితే వేపిన పప్పు ఇంట్లో లేక ఇవి వేసి చేశాను, చాలా బాగా వచ్చింది. అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతున్నాను అనమాట. ఒక కప్పు కొబ్బరికాయ, ఒక కప్పు శనగలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేపుకొని వేసేసుకోవడమే. తర్వాత అయితే సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ కొబ్బరి చట్నీ చేసినట్టే వేపిన పప్పుకు బదులుగా ఇవి వేస్తామన్నమాట. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని తర్వాత అయితే తాలింపు వేసుకోవాలి. ఈ విధంగా ఎవరైనా చేశారా చట్నీ? ఈ చట్నీ అయితే దోశకి, ఇంకా ఇడ్లీకి, ఇంకా పొంగలికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత అయితే కొంచెం ఎండుమిర్చి పోపులు తాలింపు అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువైపోయింది, అందుకే కొంచెం తీసేసాను అనమాట. తర్వాత అయితే నేను ఇడ్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో పెడతానమాట. అలా పెడితేనే పిల్లలు తింటారనమాట. మామూలు ఇడ్లీ స్టాండ్ ఉంది, చిన్న ఇడ్లీ స్టాండ్ ఉంది, ఇది ఉంది. ఒక్కొక్కసారి అయితే గ్లాసులు కూడా పెడతాను. మాకు నార్మల్గా ఉన్న ఇడ్లీ స్టాండ్కి ఏమో కన్నం పడిపోయిందనమాట. తీసుకోవాల్సి వచ్చింది ఇడ్లీ పాత్ర. అప్పుడైతే ఇది తీసుకున్నాను. ఇంతకు ముందు ఉన్నదైతే బయటది కూడా స్టీల్ది అనమాట. అది ఇంకా అలా వదిలేసి కొత్తగా కొనేసామన్నమాట. ఇవైతే 6 ఉంటాయి. ఒక్కటి తిన్నా కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇడ్లీ రోజు చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే కదా తినాలనిపిస్తుంది. నేనైతే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట. మేము ఇడ్లీ చేసుకోవడమే రేర్గా చేసుకుంటాము. ఆ చేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే పెడతాను. ఇవి 6 అయితే ఈజీగా సరిపోతుంది. ఇవైతే ఇడ్లీ ప్లేట్లు తోముకోవడం కూడా చాలా కష్టం కదా, ఇవైతే తోముకోవడం చాలా ఈజీ అనమాట. నేనైతే ఆయిల్ కూడా రాయను, వాటర్తో కడిగేసి పిండి అయితే వేసేసి పెట్టేస్తాను. ఒక 20 మినిట్స్ అలా పడుతుంది అన్నమాట ఉడకడానికి. ఇలా అయితే తీసేసుకొని చాక్తో కానీ స్పూన్తో కానీ అలా అనేసి పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఇడ్లీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఇవి తీయడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు, ఎవరిదాలే తీసుకుంటామంటారు అనమాట. ఇలా అయితే ఇంకొకటి కూడా బాబు తీసుకుంటున్నాడు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.